దగ్గరికి నేను రప్పిస్తాను. నువ్వు వాళ్ళకి వాళ్ళ అజ్ఞానంలో పడిపోయిల్లు వాళ్ళకి మళ్ళీ నేను చెప్తాను, బోధన చేయి. ద్వారకామాయి రూపకంగా శ్రద్ధ సబూరి 2 రూపాయలు నా దగ్గర పెట్టేసి వారు 2 కోరికలు కోరాలి. మనిషికి 10 కాదండి, 100 కోరికలు ఉంటాయి సాయిరామ్. కానీ మాత్రం మనం కోరుకోవాల్సింది 2. ఫస్ట్ మాకు మనశ్శాంతి ఇవ్వండి, ఫస్ట్ శ్రద్ధ సబూరి ఓపికనివ్వండి అని అడగాలి బాబాగారి దగ్గరకు వచ్చి. సాయిరామ్ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, నేను మాత్రం చెప్తున్నాను వినండి. ఫస్ట్ బాబాగారి దగ్గరికి వచ్చి మనం అడగాల్సింది ఏంటి తెలుసా? మాకు ఓపికనివ్వండి బాబా, మిగతావి మాకు ఏం కావాలో మీకు ఇవ్వడం మీకు తెలుసు కదా, మేము అడగాల్సింది ఏముంది అని అనుకోవాలి. అంటే ఏది శాశ్వతం కాదండి. ఇప్పుడు ఈ ప్లేస్ కొన్నాను నేను, దేని గురించి అని కూడా కొందరు అనుకుంటారు. ఇప్పుడు ఈరోజు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత ప్లేస్ ఉంది, నాకు బాబా గారే ఉన్నాడు, తెలియజేస్తున్నాడు, అమ్మగారు అని అందరు అంటారు నన్ను. నాకేంటి ఇదంతా, నేనే గొప్ప కదా అనే విధంగా నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటారంట, ఎందుకు అనుకోలేదమ్మా మరి అని అనుకుంటారు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది అమ్మ ఏంటి చాలా రిచ్గా ఉంది, గొప్పగా ఉంది అని. మీరు అనుకునేది చాలా తప్పండి. ఎప్పుడు కూడా గొప్ప అనేది మనం అనుకోకూడదు. బాబా కింద ఎంత గొప్ప ఉన్నా కూడా మనం కింది స్థాయే. వాళ్ళు మంచిగా ఉన్నారు, మేము మంచిగా లేం. చాలామంది భక్తులు అదే అనుకుంటారండి. ఎందుకు అనుకుంటారు? అయ్యో వాళ్ళు రిచ్గా ఉన్నారు అంటే, రిచ్గా ఉన్న వెనకాల అసలు ఎంత బాధ ఉన్నదనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడు. కాకపోతే మనం నడిచే మార్గం ఎలాంటిది అనేది మీరు అనుసరించి నడవండి. ఏది శాశ్వతం అని ఇంతకుముందు గురుగారు చెప్పారు. ఎప్పుడు మోక్షం లభిస్తుందని నేనేమనుకుంటానో ఈరోజు చెప్పగలుగుతున్నా. ఎప్పుడు మోక్షం లభిస్తుంది అంటే మనిషి మరణించినాక. మనిషి ఉన్నంత కాలం డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, ఏది ఉన్నా కూడా ఏది శాశ్వతం కాదు. మనం వెళ్ళాల్సింది 6 అడుగుల జాగా అంతే. 1000 గజాలు ఉన్నదా, 100 గజాలు ఉన్నదా, నాకు మేడ ఉందా, మిద్దె ఉందా, నాకు బంగారం ఉన్నదా, అవన్నీ అవసరం లేదు. దేవుడు ఉంటే చాలు, తన పాదాల వద్ద మనం ఉంటే చాలు అని కోరుకునే మనస్తత్వం నాది. నేను చెప్తున్నాను ఎందుకంటే బాబాగారి గురించి చిన్న వయసులో అయినా కూడా నాకు అనుభవం కలిగింది. దగ్గర 8 ఏళ్ళ వయసు నుండి ఇప్పటి వరకు కూడా నా కష్టం, నా శోకం